Hello friends, welcome to the channel. Friends, first of all, thank you for watching this video. Friends, ఈ వీడియోలో 2024లో ఐటీ జాబ్ ఎలా తెచ్చుకోవాలి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మనం ఐటీ జాబ్ తెచ్చుకోవాలంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు జాబ్ అప్లై చేసిన కాడి నుంచి కంపెనీలో జాయిన్ అయ్యేంత వరకు ఫాలో అవ్వాల్సిన కంప్లీట్ ప్రాసెస్ ఏంటి, వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, స్కిల్స్తో పాటు ఇంకా చాలా క్వాలిటీస్ అయితే ఉండాలి. సో మీరు అనుకోవచ్చు నేను చెప్పిందే మీరు ఎందుకు వినాలని. ఈ స్టేజెస్ అన్ని దాటుకుని వచ్చి నేను ఒక సెక్యూర్డ్ ఐటీ జాబ్ సంపాదించాను కాబట్టి నా నాలెడ్జ్ని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నేను ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ ఫ్రెండ్స్, అయినా నేను ఒక ఐటీ జాబ్ తెచ్చుకున్నానంటే మీరు ఖచ్చితంగా తెచ్చుకోగలరు. ఖచ్చితంగా నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ మీకు ఉండి నేను చెప్పిన ప్రాసెస్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా 2024లో ఐటీ జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ ఒక ఐటీ జాబ్కి అప్లై చేయాలంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు బీటెక్ చేసిన, బీఎస్సీ ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్ చేసిన, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన అంటే బీఈ చేసిన, ఎంసీఏ చేసిన, ఎంటెక్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన, వీటిలో ఏ డిగ్రీ ఉన్నా మీరు ఐటీ జాబ్స్కి అయితే అప్లై చేసి మీరైతే రిక్రూటింగ్ ప్రాసెస్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఐటీ జాబ్ తెచ్చుకోవాలంటే ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. దాంతోపాటుగా డేటాబేస్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. మీరు డేటాబేస్ కింద ఎస్క్యూఎల్ అయితే నేర్చుకోవచ్చు. తర్వాత మీకు HTML, CSS, జావాస్క్రిప్ట్ వీటి మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా బాగా వినిపిస్తున్న నేమ్ ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ChatGPT, AI టూల్స్ ఎలా యూజ్ చేయాలో వాటి మీద కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్లోకి వచ్చేసి ఫస్ట్ కమ్యూనికేషన్ ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ అంటే మీరు అమెరికా వాళ్ళకి ఫాస్ట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా మాట్లాడినా పర్లేదు, మీరు చెప్పాలనుకున్నది అవతల వారికి అర్థమయ్యేలా చెప్తే చాలు ఫ్రెండ్స్, అదే కమ్యూనికేషన్, సింపుల్. నెక్స్ట్ టీమ్ వర్క్ ఫ్రెండ్స్. టీమ్ వర్క్ అంటే ఏంటంటే మనం ఇండివిజువల్గా వర్క్ చేయడం వేరు, టీమ్తో వర్క్ చేయడం వేరు ఫ్రెండ్స్. మనం ఇండివిజువల్గా వర్క్ చేసినప్పుడు ఓన్లీ మనీ ఐడియాస్ ఉంటాయి, మన ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, మన వర్కే ఉంటుంది. కానీ టీమ్తో వర్క్ చేసినప్పుడు వాళ్ళ డిఫరెంట్ ఐడియాస్ మనకు వస్తాయి ఫ్రెండ్స్. డిఫరెంట్ ఐడియాస్ మనకు వస్తాయి. సో ఆ డిఫరెంట్ ఐడియాస్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి, డిఫరెంట్ ఐడియాస్ని అర్థం చేసుకోగలగాలి. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టీమ్తో వర్క్ చేసేటప్పుడు. ఈ టీమ్ వర్కింగ్ ఎబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఐటీ జాబ్లో సర్వైవ్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంటర్న్షిప్ అండ్ ప్రాజెక్ట్. మీకు ఏదైతే టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయో ఆ టెక్నికల్ స్కిల్స్ యూజ్ చేసుకొని ఏదైనా ఒక ఇంటర్న్షిప్, ఒక ప్రాజెక్ట్, అట్లీస్ట్ ఒక ఇంటర్న్షిప్, ఒక ప్రాజెక్ట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. దాని మీద మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారో వాటి మీద రిక్రూటర్స్కి మీకు క్వశ్చన్లు అడగడానికి స్కోప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ మీరు ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ చేశారు కాబట్టి వాటిపై మీరు ఆన్సర్స్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలా సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇంటర్న్షిప్ చేయడానికి ఎక్కడ స్కోప్ లేదంటే అలాంటి కేసులోని మీరు స్మాల్ అండ్ మీడియం లెవెల్ ప్రాజెక్ట్స్ అయితే మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, Udemy అండ్ యూట్యూబ్, వీటిలో ఏదైనా మీ స్కిల్స్ బేస్ చేసుకొని ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే చేసి ఆ ప్రాజెక్ట్ని మీకు రెజ్యూమ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. అది ఎక్స్ట్రా వెయిటేజ్ అయితే మీకు అయితే యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. దాంతోపాటుగా మీరు జాబ్ సెర్చ్ చేసేటప్పుడు 30 minutes ఫ్రీలాన్సింగ్ మీద కూడా ఫోకస్ చేస్తే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్. ఫ్రీలాన్సింగ్లో మనం స్కిల్స్ బేస్ చేసుకొని మనం జాబ్కి అప్లై చేస్తే అక్కడ మనకి ఎక్స్పీరియన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ మనం పార్ట్ టైం కింద జాబ్ చేసి డబ్బులు కూడా సంపాదించవచ్చు. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ని మనం రెజ్యూమ్లో యాడ్ చేసుకొని మనం రియల్ టైం వర్క్ చేసినట్టు మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరైతే చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన స్కిల్స్ అన్ని మనం తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ రెజ్యూమే బిల్డింగ్. ఒక మంచి రెజ్యూమే క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. నార్మల్గా చాలా మంది రెజ్యూమే ఒక వైట్ పేజ్లోని ఒక బ్లాక్ కలర్తో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసేస్తారు ఫ్రెండ్స్. కానీ రెజ్యూమే అనేది ఫస్ట్ ఇంప్రెషన్ ఫ్రెండ్స్. ఒకసారి రిక్రూటర్ రెజ్యూమే చూసిన తర్వాత వావ్ అనిపించాలి. అంటే అందులో స్కిల్స్ అయితే ఉండాలి. స్కిల్స్ పక్కన పెట్టేస్తే రెజ్యూమే ఫార్మేటింగ్ కూడా చూడడానికి మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే ఆ రిక్రూటర్కి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఒక ప్రొఫెషనల్ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి ఈజీగా అనేది నేను ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియోలో ప్రొఫెషనల్ వెల్ ఫార్మేటెడ్ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. మీరు ప్రొఫెషనల్ రెజ్యూమే క్రియేట్ చేయాలనుకుంటే ఈ వీడియో చూసి అయితే మీరైతే క్రియేట్ చేయొచ్చు. అండ్ రెజ్యూమే ఎలా ఫిల్ చేయాలంటే
రెజ్యూమే ఒకే పేజ్లో ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ ఇంట్రడక్షన్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ స్కిల్స్, మీ ప్రాజెక్ట్స్, మీ హాబీస్, దట్స్ ఇట్. ఇవి ఉంటే సరిపోతాయి ఫ్రెండ్స్. దీనికన్నా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా ప్రొఫైల్ పిక్ కూడా యాడ్ చేయండి. ప్రొఫైల్ పిక్ ఎందుకు యాడ్ చేయమంటానంటే ప్రొఫైల్ పిక్ చూడగానే ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మీ మీద. ఓకే, ఇది రియల్ పర్సనే, మనం వీళ్ళ మీద టైం స్పెండ్ చేయొచ్చు అని వాళ్ళకి ఒక ట్రస్ట్ అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు మీ మీద కొంచెం టైం స్పెండ్ చేయడానికి వాళ్ళైతే ట్రై చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ పోర్టల్ ఫ్రెండ్స్. మనకి రెజ్యూమే బిల్డ్ అయిపోయింది, స్కిల్స్ మొత్తం బిల్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుండి మన అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నార్మల్గా చాలా కంపెనీలు ఆఫ్ క్యాంపస్లో నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాయి అప్లై చేసుకోమని. దాంతోపాటుగా అవి అప్లై చేస్తూ జాబ్ పోర్టల్స్లో కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే జాబ్ పోర్టల్స్లో మనం ప్రొఫైల్ అయితే ఫిల్ చేస్తాం కదా, మనం ప్రొఫైల్ బేస్ చేసుకొని ఏవైతే కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని అక్కడైతే లిస్ట్ అవుతాయి. సో డైరెక్ట్గా ఆ జాబ్ పోర్టల్స్ నుంచే మనమైతే ఆ కంపెనీస్కి అయితే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. మనం జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన క్వాలిటీ పేషెన్స్ ఫ్రెండ్స్. మనకి పేషెన్స్ చాలా ఉండాలి ఫ్రెండ్స్ జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు. నేను అప్లై చేసినప్పుడు 100లో జాబ్స్ అప్లై చేశాను ఫ్రెండ్స్, 100లో అప్లికేషన్స్ ఫిల్ చేసేవాడిని. అప్పుడు నాకు 5-6 రిప్లై మెయిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాయడానికి. సో ఇక్కడ మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అప్లై చేస్తే కదా తెలుస్తుంది రిక్రూటర్కి మనకు జాబ్ కావాలా వద్దని. సో అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీ దగ్గర స్కిల్స్ ఉన్నా అప్లై చేయకపోతే రిక్రూటర్కి తెలియదు. ఈ జాబ్ పోర్టల్స్ అయితే మీరు ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసి జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. అవేంటంటే లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్, ఫౌండిట్, షైన్. వీటిలో అయితే ప్రొఫైల్ అయితే క్రియేట్ చేయండి. చాలా మంది ప్రొఫైల్ 50%, 60% క్రియేట్ చేసి వదిలేస్తారు ఫ్రెండ్స్. అలా క్రియేట్ చేస్తే కంపెనీస్ మీ ప్రొఫైల్ని చూడవు. ఖచ్చితంగా మీ ప్రొఫైల్ 100% కంప్లీట్ చేయాలి వీటిలో ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఆ అప్లికేషన్ అల్గోరిథం ఏ ప్రొఫైల్స్ 100% కంప్లీట్ అయ్యాయో ఆ ప్రొఫైల్స్ని రిక్రూటర్కి ఫస్ట్ చూపిస్తాయి ఫ్రెండ్స్. వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి. అందుకే నేను 100% ఫిల్ చేయమని చెప్తున్నాను. దాంతోపాటుగా ప్రొఫైల్ పిక్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్. ప్రొఫైల్ పిక్ పెడితేనే రిక్రూటర్స్కి కొంచెం నమ్మకం వస్తుంది. ఓకే, అవతల పర్సన్ ప్రొఫైల్ పిక్ పెట్టాడంటే ఓకే ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, మనం నమ్మొచ్చు, అతని పైన కొంచెం టైం పెట్టచ్చు. అవతల ఉన్నవాడు ఒక హ్యూమన్ అని వాళ్ళైతే అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడు మన మీద కొంచెం టైం పెట్టడానికి వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఖచ్చితంగా ప్రొఫైల్ పిక్ అయితే పెట్టండి. అప్పుడు మీకు కాల్స్ కానీ రిప్లై మెయిల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, సో మీరు జాబ్స్కి అప్లై చేశారు, రిక్రూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. రిక్రూటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, కొన్ని కంపెనీలు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి మనకి ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ అయితే ఇచ్చేస్తారు. కొన్ని కంపెనీలు ఫస్ట్ అయితే ఎగ్జామ్ పెడతారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అయిన తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఎగ్జామ్లో మోస్ట్లీ ఈ టాపిక్స్ అయితే ఇంక్లూడ్ అవుతాయి ఫ్రెండ్స్. అవే ఏంటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ వెర్బల్, సుడో కోడ్, దాంతోపాటు కోడింగ్ క్వశ్చన్స్. ఈ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ ఫ్రెండ్స్. గ్రూప్ డిస్కషన్లోని ఒక టాపిక్ ఇచ్చి దాని మీద అందరినీ వాళ్ళ థాట్స్ అయితే షేర్ చేయమంటారు. మన రెస్పాన్సెస్ బేస్ చేసుకొని ఆ గ్రూప్ డిస్కషన్లో అయితే మనల్ని అయితే క్వాలిఫై చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ రిక్రూటింగ్ ప్రాసెస్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా డిసిప్లిన్ లేకపోతే మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేయరు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఒకటి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, అది ఏంటంటే నేను గ్రూప్ డిస్కషన్కి జాయిన్ అయ్యాను. సో ఆ గ్రూప్ డిస్కషన్ మాకు ల్యాప్టాప్లో అయ్యింది. సో కెమెరాస్ ఆన్ చేయమన్నారు, రిక్రూటర్స్ జాయిన్ అయ్యారు, అందరూ స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యి ఒక గ్రూప్ డిస్కషన్ టాపిక్ ఇచ్చారు. మేమందరం మా థాట్స్ అయితే వాళ్ళతో షేర్ చేస్తాం. సో అందరూ మాట్లాడుతుండగా ఒక అబ్బాయి కూడా అతని థాట్స్ని షేర్ చేశారు. ఓకే, అతను అందరికన్నా చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ కానీ ఆ కమ్యూనికేషన్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. కానీ వెంటనే రిక్రూటర్ మైక్ ఆన్ చేసి అబ్బాయితో ఇలా అన్నాడు, ఏంటి నువ్వు నెక్ బనీన్ వేసుకొచ్చేసావు అని అడిగాడు. ఆ నెక్ బనీన్కి షోల్డర్ కూడా కనిపిస్తుంది అనమాట. అంటే షోల్డర్ వరకు మాత్రం వేసుకున్నాడు, షోల్డర్ కూడా కనిపిస్తుంది. అలాంటి నెక్ బనీన్ వేసుకొచ్చాడు అబ్బాయి. వెంటనే అబ్బాయి ఎలా రిప్లై ఇచ్చాడంటే, ఇది ఆన్లైన్ గ్రూప్ డిస్కషన్ కదా, నేను ఎలాగా ఉంటానని రూడ్గా ఎలా మాట్లాడాడు అనమాట. అక్కడ ఒక రిక్రూటరే కాదు, 3 రిక్రూటర్స్ అయితే ఉన్నారు. ఆ 3 రిక్రూటర్స్ డిస్కస్ చేసుకుని 1 minute యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పేసి అతన్నే కాల్ నుంచి డిస్కనెక్ట్ చేశారు ఫ్రెండ్స్. చేసే ముందు అతనితో ఎలా చెప్పారు అనమాట, మాకు స్కిల్స్తో పాటు డిసిప్లిన్ ఉన్న పీపుల్ మాత్రమే కావాలి. మీకు స్కిల్స్ 90% ఉన్నా డిసిప్లిన్ మీకు 10% ఉంటే అలాంటి పీపుల్ మాకు వద్దని డైరెక్ట్గా అతని ముఖం మీదే చెప్పేసి అతన్ని అయితే రిజెక్ట్ చేసి అయితే ఆ కాల్ నుంచి అయితే డిస్కనెక్ట్ చేశారు. అప్పుడు నాకు అర్థమైంది, స్కిల్స్ కన్నా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, హంబుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మీరు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లోని పేషెన్స్, డిసిప్లిన్,
ఫోకస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ మెయింటైన్ చేసుకొని వెళ్తేనే మనం ఒక కంపెనీలో జాయిన్ అవ్వగలుగుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఫ్రెండ్స్. టెక్నికల్ ఇంటర్వ్యూలోని నార్మల్ గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంట్రొడక్షన్ ఫ్రెండ్స్. మిమ్మల్ని వాళ్ళు ఇంట్రొడక్షన్ అడిగినప్పుడు మీరు ఎలా అయితే రెస్పాన్స్ ఇవ్వచ్చు, ఫస్ట్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారైతే మీరు చెప్పొచ్చు, తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చెప్పొచ్చు, అండ్ మీ స్కిల్స్ అయితే మెన్షన్ చేయొచ్చు. మీ స్కిల్స్ బేస్ చేసుకొని మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేశారా, ప్రాజెక్ట్స్ చేశారా, అవైతే మెన్షన్ చేయొచ్చు. తర్వాత మీ హాబీస్ అయితే చెప్పొచ్చు. అంతే, ఒక 1 or 2 minutes, 3 minutes అయినా పర్లేదు, 3 minutes లోపే ఇంట్రొడక్షన్ వీలైతే చూసుకోండి. తర్వాత కొంతమంది అయితే రెజ్యూమ్ అయితే చూడరు, కొంతమంది మీ ఇంట్రొడక్షన్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్రొడక్షన్ చెప్తున్నప్పుడు క్లియర్గా అయితే చెప్పండి, మీకు ఏమొచ్చు అవే చెప్పండి. సో వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు తప్ప ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయితే వాళ్ళు అడగరు. 90% వాళ్ళు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయితే అడగరు. మీ రెజ్యూమే బేస్ చేసుకొని, మీ ఇంట్రొడక్షన్ బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళైతే క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ మీకు ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయిపోయిన తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూలోని నార్మల్గా బేసిక్ పర్సనాలిటీ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఎలాంటి లొకేషన్లో అయినా వర్క్ చేస్తారా, నైట్ షిఫ్ట్లో అయినా వర్క్ చేస్తారా, కొత్త టెక్నాలజీస్ నేర్చుకోగలుగుతారా, ఇలాంటి బేసిక్ పర్సనాలిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే వాళ్ళకైతే ప్రొవైడ్ చేయమంటారు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మీకు జాయినింగ్ లెటర్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు జాయినింగ్ లెటర్ వచ్చేంత వరకు మీరు కంపెనీలు అప్లై చేస్తూనే ఉండాలి, ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉండాలి, ఎగ్జామ్ రాస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఆఫర్ లెటర్ వచ్చినంత మాత్రాన మీరు అప్లై చేయడం అయితే ఆపొద్దు. ఎందుకంటే ఆఫర్ లెటర్ వేరు, జాయినింగ్ లెటర్ వేరు. మనకి జాయినింగ్ లెటర్ వస్తేనే మనకి జాబ్ వచ్చినట్టు మీనింగ్ అనమాట. ఆఫర్ లెటర్ వచ్చినంత మాత్రాన మనకి కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు కాదు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు జాయినింగ్ లెటర్ వచ్చేంత వరకు, ఆఫర్ లెటర్ వచ్చిన కంపెనీస్కి అప్లై చేస్తూ ఉండాలి, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి. మీరు ఏదైనా ఒక జాబ్ వచ్చిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి మీకు అయితే జాబ్ వస్తుంది కదా, ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ కంపెనీ చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా అని మాత్రం అయితే చూడకండి ఫ్రెండ్స్. ఫస్ట్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు నచ్చిన కంపెనీలో మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 companies సెలెక్ట్ అయ్యారు. ఒక కంపెనీ 3 LP ఇస్తుంది, ఒక కంపెనీ 4 LP ఇస్తుంది, ఒక కంపెనీ 5 LP ఇస్తుంది. 4 LP ఇస్తున్న కంపెనీ మీకు ఆల్రెడీ జాయినింగ్ లెటర్ ఇచ్చేసింది. ఇలాంటి కేసులో మీరు 5 LP ఇస్తున్న కంపెనీ మీకు జాయినింగ్ లెటర్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయకండి ఫ్రెండ్స్. 4 LP ఇస్తున్న కంపెనీలో అయితే జాయిన్ అయిపోయింది. ఎందుకంటే ఏ కంపెనీ జాయినింగ్ లెటర్ ఎప్పుడు ఇస్తుందో వాళ్ళకే తెలియదు ఫ్రెండ్స్. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే ఇస్తారు, లేకపోతే ప్రస్తుతానికి హోల్డ్లో పెడతారు. కొన్నిసార్లు అది మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు, చాలా కాలం అయిపోవచ్చు. అందుకే ఏ కంపెనీ జాయినింగ్ లెటర్ ఫస్ట్ ఇస్తే ఆ కంపెనీలో అయితే ఫస్ట్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఐటీ జాబ్ తెచ్చుకోవాలంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు చాలా క్వాలిటీస్ ఉండాలి ఫ్రెండ్స్. పేషెన్స్, డిసిప్లిన్, ఫోకస్. కొన్నిసార్లు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మీరు ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ, ఈ పేషెన్స్ మెయింటైన్ చేసుకుంటూ జాబ్స్కి అప్లై చేస్తూ, రిక్రూట్మెంట్ ఫాలో అవుతూ మీరైతే ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు 2024లో జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. నా ఎక్స్పీరియన్సే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నాకు 10 కంపెనీలు ఎగ్జామ్ మెయిల్ పంపితే అందులో 5 కంపెనీలకి నేను ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను ఫ్రెండ్స్. అందులో 3 కంపెనీలకి నేను గ్రూప్ డిస్కషన్ క్వాలిఫై అయ్యాను. ఆ 3 ఒకదానికి టెక్నికల్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాను. ఒకసారి హెచ్ఆర్ ఇంటర్వ్యూలో కూడా డిస్క్వాలిఫై అయిపోయాను. అయినా నేను ట్రై చేయడం ఆపలేదు ఫ్రెండ్స్. నాకు జాయినింగ్ లెటర్ వచ్చేంత వరకు నేను ట్రై చేయడం అయితే ఆపలేదు. ఇదే ప్రాసెస్ ఫాలో అయితే మీకు కూడా 2024లో జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందో లేదా కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి. దాంతో పాటుగా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీకు జాబ్ వస్తే ఖచ్చితంగా 2 months తర్వాత అయినా 3 months తర్వాత అయినా ఈ వీడియో ఓపెన్ చేసి జాబ్ వచ్చిందని కామెంట్ అయితే దయచేసి అయితే చేయండి ఫ్రెండ్స్. మరికొందరికి ఆ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2024లో ఖచ్చితంగా మీకు ఐటీ జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.